Hello, everybody. Welcome back to Social People. This is your social science teacher Suhail. సో మనం అయితే జోగ్రఫీ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేసాం కదా. ఈ వీడియోలో మనం రీసోర్స్ ప్లానింగ్ని చూడబోతున్నాం. దేన్ని చూడబోతున్నాం? రీసోర్స్ ప్లానింగ్. సో యాజ్ అవర్ హ్యాబిట్స్ రీసోర్స్ టైటిల్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. పోస్ట్ మార్టం చేద్దాం టైటిల్ని. రీసోర్స్ అంటే ఏంటి? Everything which available in our environment for the satisfying needs of human beings is called an resource. ప్లానింగ్, రీసోర్స్ని మనం ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఈ టాపిక్లో మనం ఎందుకు రీసోర్స్ని ఎందుకు, వై అండ్ హౌ, ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూడబోతున్నాం అన్నమాట. ప్లాన్ ఎందుకు చేయాలి, అది ఎలా చేయాలి మెయిన్గా. సో ఈ టూ క్వశ్చన్స్కి మనమైతే ఆన్సర్స్ వెతకబోతున్నాం ఈ చాప్టర్లో, ఈ టాపిక్లో. సో లెట్ us స్టార్ట్ దిస్ టాపిక్. ఇండియాలో రీసోర్సెస్ అనేవి చాలా డైవర్సిఫై ఉన్నాయి అన్నమాట. అంటే ఒక చోట్ల మనకి కోల్ రీసోర్స్, ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, కోల్ ఓర్ మైన్స్ ఉన్నాయి, ఎన్నో లాట్ ఆఫ్ మైన్స్ ఉన్నాయి. సో వాటన్నిటి మనం ఎలా ప్లాన్ చేసి, ఎలా మనం ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాలోకి ఎలా దాన్ని మనం సెల్ఫ్ సఫిషియెంట్గా అన్నిటినీ ఈక్వల్గా మనం స్ప్రెడ్ చేయవచ్చు రీసోర్సెస్ని. అండ్ వన్ అదర్ థింగ్ ఏంటంటే, రీసోర్స్ని కనుక మనం ప్లాన్ చేయకపోతే ఏమవుతుంది? రీసోర్సెస్ ప్లాన్ చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఏమొస్తాయి? పీపుల్ స్టార్ట్ ఎక్స్ప్లాయిటింగ్ ద రీసోర్స్ అండ్ అవి ఎక్కువగా రిచ్ అండ్ పూర్, అవి ఎక్కువ రీసోర్సెస్ కొద్ది మంది చేతుల్లో ఉంటాయి, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుద్ది. సో రిచ్ అండ్ పూర్ డిఫరెన్సెస్ వస్తాయి, సోషల్ గ్యాప్స్ వచ్చేస్తాయి. అండ్ దిస్ ఆల్ లీడ్స్ టు సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ అవ్వదు. సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ అవ్వకపోతే అవర్ ఎర్త్ ఈజ్ ఇన్ డేంజర్ అనమాట. సో రీసోర్స్ ప్లాన్ చేయకపోవడం వల్ల, రీసోర్స్ని మనం నీడ్ఫుల్గా ఉపయోగించకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ వీ నీడ్ టు ప్లాన్ రీసోర్స్ అకార్డింగ్లీ. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ప్లానింగ్ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్ స్ట్రాటజీ ఫర్ జుడిషియస్ యూజ్ ఆఫ్ రిసోర్స్. ప్లానింగ్ అనేది ఒక వైడ్లీ యాక్సెప్టెడ్ స్ట్రాటజీ అనమాట, రిసోర్స్ని మనం నీతిగా యూజ్ చేయాలి అంటే. ఇట్ హ్యాస్ ఇంపార్టెన్స్ ఇన్ ఏ కంట్రీ లైక్ ఇండియా విచ్ హ్యాస్ ఎనార్మస్ డైవర్సిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్స్. అది ఎస్పెషల్లీ ఇండియా లాంటి కంట్రీస్లో రీసోర్స్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు? రిసోర్సెస్ అనేది ఇండియాలో చాలా డైవర్స్గా ఉన్నాయి. డైవర్స్గా అంటే సపోజ్ మీకు ఇండియాని డ్రా చేస్తే మనకి ఈ రీజన్స్లో ఎక్కువగా మనకి కోల్ మైన్స్, ఐరన్ ఓర్ మైన్స్ దొరుకుతాయి. ముంబై హలో మనకి క్రూడ్ ఆయిల్, పెట్రోలియం గ్యాసెస్ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి రాజస్థాన్ ఏరియాలో మనకి సోలార్ ఎనర్జీ. సో రీసోర్సెస్ అనేవి ఇండియాలో చాలా డైవర్స్ అండ్ వేరియస్ లొకేషన్స్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి అక్రాస్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. There are regions which are rich in certain type of resources but are deficient in some other. ఇండియాలో కొన్ని రీజియన్స్ వచ్చేసి రిసోర్సెస్ చాలా రిచ్గా ఉన్నాయి కొన్ని రీజియన్స్లో, అండ్ కొన్ని రీజియన్స్లో అన్ని రిసోర్సెస్ లేవు. లెట్ us try to understand what they are going to say. There are some regions which can be considered self-sufficient in terms of availability of resource, and there are some regions which are on the shortage of some vital resource. ఏంటంటే ఇప్పుడు ఇండియాని మనం డ్రా చేసామంటే, సారీ కొద్దిగా ఇది ఇండియాలో ఏదైతే రాజస్థాన్లో ఉందో, రాజస్థాన్ స్టేట్లో మనకి ఎక్కువగా మనం సన్లైట్తో మనం హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట సన్లైట్తో. సోలార్ ఎనర్జీని మనం సన్లైట్తో ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ రాజస్థాన్లో మనకి వాటర్ స్కేసిటీ ఉందన్నమాట. రాజస్థాన్లో మనకి ఎక్కువగా వాటర్ అనేవి దొరకదు, నెంబర్ 1. అదే మనం ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే, ఉత్తరప్రదేశ్లో మనకి యూపీలో సోలార్ ఎనర్జీ మనం సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయలేం, కానీ ప్రొడ్యూస్ చేయగలుగుతాం. యూపీలో కూడా, ఇండియాలో ఎవ్రీవేర్ వీ కెన్ ప్రొడ్యూస్ సోలార్ ఎనర్జీ. కానీ ఎక్కువ పొటెన్షియాలిటీ రాజస్థాన్ దగ్గర ఉంది, బికాజ్ ఇట్ ఈస్ డెజర్ట్ అండ్ అక్కడ సోలార్ రేస్ చాలా హార్ష్గా పెడతాయి. కానీ ఉత్తరప్రదేశ్లో మనం
సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలం, బట్ దానికి అంత అవుట్పుట్ రాదు. సో అక్కడ అబాండెన్స్గా వాటర్ ఉందన్నమాట. సో మీకు ఇక్కడ ఏమర్థమవుతుందంటే సేమ్ ఇక్కడ జార్ఖండ్, ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ ఈ స్టేట్స్లో ఇక్కడ మనం ఎక్కువగా ఐరన్ ఓర్, కోల్ ఓర్ ఈ గనులు ఉంటాయి. కానీ అక్కడ ఎక్కువ వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ వాళ్ళు వాడే ఏవైతే అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉంటాయో అది ఎక్కువగా మనం పండించలేము, ఎందుకంటే మైన్స్ ఉంటాయి కాబట్టి వీ నీడ్ టు డిగ్రేడ్ ద ల్యాండ్. సో రీసోర్సెస్ అనేవి సెల్ఫ్ సఫిషియెంట్గా ఎప్పుడూ ఉండలేవన్నమాట. సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఏంటి? మెయిన్గా సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ ఇల్లు ఉందనుకోండి, ఇది మీ ఇల్లు. సెల్ఫ్ సఫిషియెంట్ అంటే ఇంకా మీ ఇంట్లోనే మీరు కూరగాయలు పండించుకోవడం, మీ ఇంట్లోనే మీరు మిల్క్ ఏదైతే పాలు పితుకుతారో మీ ఇంట్లోనే బెర్రెలు మేపించుకొని పాలు పితకడం, ఇంకా మీ ఇంట్లోనే బట్టలు తయారు చేయడం ఊలు తీసేసి, ఇంకా మీరు బయటికి వెళ్ళి ఏది కొనుక్కోకుండా ఉండడం అనమాట. సెల్ఫ్ సఫిషియెంట్ అంటే హౌస్ గ్రోన్, ఇంకా మీరు మొత్తం ఇంకా మీ ఇంట్లోనే దొరుకుతాయి బట్టలు కానీ నుంచి ఎక్కడి నుంచి మొత్తం. కానీ ప్రపంచంలో ఎవరు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండలేరు, బికాస్ దే నీడ్ టు ఇంపోర్ట్ ఎనీథింగ్. ఇప్పుడు ఆ ఇంట్లో ఐరన్ వస్తువులు తయారు చేయాలంటే వాళ్ళకి ఐరన్ రా మెటీరియల్ కావాలి, ఐరన్ ఓర్ కావాలి. సో ఆ ఐరన్ ఓర్ అనేది వాళ్ళు బయటకు వెళ్ళి కొనుక్కొని రావాల్సిందే, వాళ్ళు ఇంట్లో తవ్వలేరు ఐరన్ కోసం. సో సెల్ఫ్ సఫిషియెంట్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నమాట, సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వలేదు అసలు. సో ఇండియాలో కూడా రీసోర్సెస్ అనేవి ప్రతి ఒక్క స్టేట్లో సెల్ఫ్ సఫిషియెంట్గా లేవు. దే నీడ్ టు హ్యావ్ రిసోర్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. సో లెట్ us see the example. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సెట్కి మంచి ఎగ్జాంపుల్ ఇచ్చి చూద్దాం. ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఆర్ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ కోల్ డిపాజిట్స్. Arunachal Pradesh has abundance of water resource but lacks in infrastructure development. The state of Rajasthan is very well endowed with solar energy, wind energy, but lacks in water resource. The cold desert Ladakh is relatively isolated from the rest of the country. It has very rich cultural heritage, but it definitely deficient in water, infrastructure, and some other vital minerals. These call for balanced resource planning, నేషనల్, స్టేట్ అండ్ రీజియన్ లోకల్ డెవలప్మెంట్. ఇది ఏం చెప్తుందంటే బ్యాలెన్స్ రీసోర్స్ ప్లానింగ్కి మనము కావాలి. సో ఈ పారా మొత్తం మీకు ఏమవుతుందని ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. సో ఏదైతే స్టేట్స్ ఆఫ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఉన్నాయో ఈ స్టేట్స్లో మనకి కోల్ ఓర్ డిపాజిట్స్ ఏదైతే బొగ్గు ఉంటాయో అది చాలా అంటే చాలా పుష్కలంగా దొరుకుతాయి ఆ నేలలో, ఆ భూమి లోపల. కానీ వేరే అరుణాచల్ ప్రదేశ్లో మనకి అబాండెన్స్ ఆఫ్ వాటర్ ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో మనకి వాటర్ చాలా, ఎందుకంటే అక్కడ రివర్స్ ఫ్లో అవుతాయి అనమాట, బ్రహ్మపుత్ర. సో అరుణాచల్ ప్రదేశ్లో మనకి వాటర్ ఎక్కువ ఉంది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అరుణాచల్ ప్రదేశ్లో లేదు. అక్కడ బ్రిడ్జెస్ కానీ, రోడ్స్ కానీ, హైవేస్ కానీ అరుణాచల్ ప్రదేశ్లో మనం అంతా కట్టలేం. అండ్ రాజస్థాన్లో మనకి సోలార్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీని మనం బాగా పొటెన్షియల్తో ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ రాజస్థాన్లో మనకి వాటర్ రీసోర్స్ అనేది అంతగా లేదు. అండ్ సో లద్దాఖ్లో మనకి లద్దాఖ్ ఎక్కడో జమ్మూ అండ్ కాశ్మీర్ పైన ఉంటుంది లద్దాఖ్. సో ఇట్ ఈస్ వెరీ ఐసోలేటెడ్ అంటే దూరంగా ఉండడం అనమాట, ఎవరితో సంబంధం లేకుండా ఐసోలేట్గా ఉండడం, క్వారంటైన్లో ఉండడం అని చెప్పొచ్చు ఒక విధంగా. ఐసోలేటెడ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ హ్యాస్ వెరీ రిచ్ కల్చరల్ హెరిటేజ్ బట్ ఇట్ డిఫరెన్షియేట్ ఇన్ వాటర్. అండ్ లద్దాఖ్లో మంచి కల్చరల్ హెరిటేజ్ ఉందన్నమాట. కల్చరల్ హెరిటేజ్ అంటే their language, their tradition of dressing sense, their food items, their religion. సో ఇవన్నీ కల్చరల్ హెరిటేజ్ కిందకి వస్తాయి. కానీ వాళ్ళకి వాటర్ అనేది ఒక డెఫిషియెంట్ అంటే లేదు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లద్దాఖ్లో రోడ్స్ కానీ, హైవేస్ కానీ, బ్రిడ్జెస్ కానీ, కాలేజెస్ కానీ అవన్నీ కట్టడం అంటే చాలా వెరీ ఫోర్స్ టేకింగ్ టాస్క్ అనమాట. ఎందుకంటే కొండల మధ్యలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ హార్డ్ టాస్క్ బి డన్. అండ్ సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్తో మనకి ఏం అర్థమైందంటే ఓవరాల్గా ఇండియాలో రీసోర్సెస్ అనేవి ఒక చోట్లోనే మొత్తం లేవు, ఓకే, అవి ఇండియా వైడ్ మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట రీసోర్సెస్. సో మనం ఒక ఏరియాని డెవలప్ చేయాలి అంటే ఈ రీసోర్సెస్ అన్నిటిని కలిపి మనం ఆ ఏరియాలోకి తీసుకురావాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందిరా కెనాల్ అన్నమాట. I will draw you the map here. ఇందిరా కెనాల్ ఏంటంటే ఇది మనకి ఇక్కడ
రాజస్థాన్ ఉంటుంది కదా, రాజస్థాన్లోకి వాటర్ స్కేర్సిటీ ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే, ఎక్కడైతే ఇక్కడ పంజాబ్ ఉంది, స్టేట్ ఆఫ్ పంజాబ్ నుంచి ఒక రివర్ వెళ్ళింది, సట్లజ్ రివర్ మీద, సట్లజ్ అండ్ బయాస్ రివర్ మీద ఇందిరా కెనాల్ని పెట్టారనమాట. కెనాల్ అంటే ఏంటంటే, ఇది ఒక రివర్ వెళ్తూ ఉంటే ఆ రివర్ వాటర్ని డైవర్ట్ చేసి ఈ ఏరియాలో తీసుకురావడం, దీన్ని మనం కాలువ అంటాం తెలుగులో. సో ఒక కాలువ తవ్వారు, ఎక్కడ నుంచి, పంజాబ్ నుంచి రాజస్థాన్ వరకు ఒక కాలువని ఇలా తవ్వారనమాట. దీనివల్ల ఏమైందంటే, ఏదైతే వాటర్ పాకిస్తాన్కి వెళ్ళదో సట్లజ్ బయాస్ రివర్ మీద, దాన్ని మనం రాజస్థాన్లోకి మళ్ళించడం వల్ల రాజస్థాన్ డెజర్ట్ ఏరియా ఏదైతే ఉందో వాటికి మనం డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇక్కడ ఎన్నో ఎకరాలు, లక్షల ఎకరాల భూమిని సస్యశ్యామలు చేయబడ్డాయి అన్నమాట. ఎలా జరిగింది అది? ఇరిగేషన్లో ఎలా తీసుకొచ్చాం ఆ ల్యాండ్స్ అన్నిటిని? బై ద యూజ్ ఆఫ్ వాటర్. మనం కెనాల్ని తవ్వి చాలా ఇయర్స్ పట్టింది కెనాల్ తవ్వడానికి. మనం వాటర్ని డైవర్ట్ చేసాం రాజస్థాన్లోకి. సో ఇక్కడ మనం ఏం చేసాం, రీసోర్స్ని మనం నీడ్కి ఉపయోగించగా యూస్ చేసుకున్నాం అనమాట. ఈ ఏరియా ఇప్పుడు డెవలప్ అవ్వాలి అంటే ఇక మనం రీసోర్స్ దాన్ని మళ్ళించాలన్నమాట. ఐ థింక్ హోప్ఫుల్లీ యువర్ అండర్స్టాండింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో ఇట్ ఈస్ మూవ్. అదే, సో రీసోర్స్ ప్లానింగ్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలో మనం చూసాం. ఇప్పుడు ఇండియాలో రీసోర్స్ ప్లానింగ్ చూడబోతున్నాం అనమాట. రీసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియాలో రీసోర్స్ ప్లానింగ్ మనం ఎలా చేయాలో చూడబోతాం. రీసోర్స్ ప్లానింగ్ ఇస్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్ మెయిన్లీ రీసోర్స్ ప్లానింగ్ ఇస్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. అంటే ఈరోజు అనుకున్నాం, రేపు వెళ్ళి తవ్వేసాం చేసాం అలా అని కాదు. రీసోర్స్ ప్లానింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఐడెంటిఫికేషన్ కావాలి. అసలు అక్కడ ఏ రీసోర్స్ ఉంది, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేయాలి, ఎక్కువ ఇంపార్టెంట్ ఆ రీసోర్స్ ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి అని. ఐడెంటిఫికేషన్ అండ్ inventory of resources across the regions in the country. This involves surveying, mapping, qualitative and quantitative estimations and measurements of the resource. ఫస్ట్ ఆ రీసోర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ రీసోర్స్ ఏంటి? అది కోల్ ఈ భూమి కింద అది కోల్ అయి ఉండొచ్చు, ఐరన్ అయి ఉండొచ్చు, కాపర్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఆ రీసోర్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి అది కంట్రీ అక్రాస్గా ఉందా, అంటే ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాలో ఉందా, లేకపోతే కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయి ఉందా అని చూడాలి. అండ్ అది మనం సర్వేయింగ్ చేయించాలన్నమాట. ఎంత ఏరియా వరకు ఆ రీసోర్స్ ఉంది, ఎంత మ్యాపింగ్ చేయించాలి. మ్యాపింగ్ సర్వేయింగ్ అంటే ఎంత లెంత్ అండ్ బ్రెడ్త్ మీద రీసోర్స్ ఉంది, ఏ ఏరియాస్, ఏ విలేజెస్ మొత్తం ఆ రీసోర్స్ కింద కవర్ అవుతాయి చూస్తాం. దాని తర్వాత సర్వే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చూస్తాం అనమాట. క్వాలిటేటివ్ అంటే ఇది ఏదైతే కోల్ కింద ఉందో, ఈ బొగ్గు ఏదైతే ఉందో అది ఎంత క్వాలిటీలో ఉంది, ఆ బొగ్గు, ఆ కోల్ లో క్వాలిటీయా హై క్వాలిటీయా ఉంటే అది ఎంత క్వాంటిటీలో ఉంది. క్వాంటిటేటివ్ అంటే అది ఎన్ని టన్స్ ఉన్నాయి కింద ఒక ఎస్టిమేషన్ వేస్తామన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఆ రీసోర్స్ని మనం బయటకు తీయాలా లేదా అని ఆలోచిస్తాం. నెక్స్ట్ పాయింట్, నేను ఏమైతే హైలైట్ చేస్తున్నానో ఇవి నేను ఊరికే పనిలేక చేయట్లేదు, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. యూ నీడ్ టు రైట్ దీస్ పాయింట్స్ వైన్ యు ఆర్ రైటింగ్ రీసోర్స్ ప్లానింగ్. Evolving a planning structure endowed with appropriate technology, skill and institutional setup for implementing resource development plans. మనం ఏదైతే ఇప్పుడు రీసోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఏరియాలో కోల్ ఉందని మనం తెలుసుకున్నాం, బొగ్గు గనులు కింద బొగ్గు ఉందని మనం మ్యాపింగ్ ఐడెంటిఫికేషన్ చేసి మనం చేసాం. ఇప్పుడు ఇక్కడ బొగ్గు ఉందని మనం తెలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ బొగ్గుని బయటికి తీయడానికి మనకు అప్రోప్రియేట్ టెక్నాలజీ కావాలి, అప్రోప్రియేట్ స్కిల్ ఉన్న లేబర్ కావాలి. అంటే చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి లేబర్స్ని తెచ్చేసి మనం పెట్టేయలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కిల్ ఉండదు. ఎవరైతే ఇంతకుముందు మైనింగ్ కంపెనీస్లో పనిచేసిన లేబర్సే వాళ్ళని మనం అప్రోచ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ సెటప్ కావాలి, ఒక మైనింగ్ కంపెనీ తీసుకోవాలి, దానికోసం గవర్నమెంట్ పర్మిట్స్ తీసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో రీసోర్స్ ప్లానింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ కప్ ఆఫ్ కేక్. నెక్స్ట్ పాయింట్, matching the resource development plans with overall nation development plans. This is a very important point actually. Matching the resource development plans with overall development plans అంటే ఏదైతే
రీసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ మనం చేస్తున్నావో అవి నేషనల్ డెవలప్మెంట్కి ఈక్వల్ సైడ్ బై సైడ్ ఉండాలన్నమాట. ఇన్ ద సెన్స్ ఏదైతే ఇండియా ఒక గోల్ ఉందో మనం అటువంటి రీసోర్సెస్ని యూటిలైజ్ చేయాలి, అది దానిలో ఇంటర్సెక్ట్ అయి ఉండాలన్నమాట ఆ ప్లాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, India has made constant effort for achieving the goals of resource plan right from the first 5-year plan launched in independence. ఇండియా ఒక హిస్టరీ క్లాస్ తీసుకుంటే ఇప్పుడు నేను ఒక షార్ట్ హిస్టరీ క్లాస్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా స్టేట్ ఈస్ వెరీ పూర్, చాలా అంటే చాలా పూర్ కంట్రీ అనమాట వరల్డ్లో. సో ఈ పూర్ నేషన్ని మనం అప్లిఫ్ట్మెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి, హెల్త్ మీద ఫోకస్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. మెయిన్ ఏరియాస్ ఇవి, కీ ఆఫ్ మెయిన్ ఏరియాస్. ఇప్పుడు వీటి మీద ఫోకస్ చేయడానికి మనం ఏం చేసామంటే 5-year ప్లాన్స్ తీసుకొచ్చాం. 5-year ప్లాన్స్. ఈ 5-year ప్లాన్స్ ఏంటంటే ఈ ఏదైతే 5 years ఉంటాయో దాంట్లో మనం ఒక్క సెట్ తీసుకొని దాని మీద ఫోకస్ చేస్తాం అన్నమాట. అలా మన 5 years ప్లాన్స్తో మనం ఇండియాని అభివృద్ధి దేశంగా మార్చొచ్చు. 2017 వరకు లాస్ట్ 5-year ప్లాన్ వచ్చి 2017లో ఎండ్ అయిపోయింది. ఓకే, లిసన్ నెక్స్ట్. సో 5-year ప్లాన్స్ అంటే అదన్నమాట. 5-year ప్లాన్స్తోనే మనం రీసోర్స్ ప్లానింగ్ని ఇండియాలో ఒక డెవలప్మెంట్ స్ట్రాటజీగా స్టార్ట్ చేసాం. The availability of resource is necessary condition for development of any region, but merely availability of resource in the absence of corresponding changes in technology and institution may hinder development. ఏంటంటే రీసోర్స్ ఉంటేనే మనం డెవలప్మెంట్ చేయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన ఎనీథింగ్ ఐరన్ లేకపోతే పని జరగదు అసలు. అది ఇన్స్టిట్యూషన్స్ కట్టనివ్వండి, ఏమైనా కట్టించండి, మొత్తం ఐరన్తోనే. ఇంట్లో యూజ్ చేసే దగ్గర నుంచి స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, వాటన్నింటిలో మనం ఐరన్నే యూజ్ చేస్తున్నాం. ఐరన్ బెంచెస్ కానివ్వండి, ఐరన్ లేకపోతే అసలు ఎనీ ఎలిమెంట్ తయారు చేయడానికి కూడా చాలా కష్టం. సో ఐరన్ ఈజ్ ఎ నెసరీ రీసోర్స్ అన్నమాట. ఐరన్ ఉంటే సరిపోదు, దాన్ని తీసే టెక్నాలజీ కూడా మన దగ్గర ఉండాలి. అప్పుడే డెవలప్మెంట్ జరిగిద్ది అనమాట. మనం ఏదైతే ఈ ట్రయాంగిల్లో చెప్పుకుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్రయాంగిల్లో ఏంటి, ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో రీసోర్స్ ఉందని తెలుసుకుంటేనే పని అయిపోదు అనమాట, సర్దుకోకూడదు. ఇంకా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ రీసోర్స్ తెలిసిన తర్వాత మనం టెక్నాలజికల్తో దాన్ని ఇంటరాక్ట్ అవ్వాలి. టెక్నాలజీతో ఇంటరాక్ట్ అయ్యి అప్పుడే మనం ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేయగలుగుతాం. అప్పుడే మనం ఇన్స్టిట్యూషన్ని క్రియేట్ చేస్తేనే మనం డెవలప్మెంట్ పార్ట్లో వెళ్ళేది. ఓకే, సో టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్. సో అదే ఇక్కడ చెప్తున్నాను, టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ మే హిండర్ డెవలప్మెంట్ అనమాట. ఒకవేళ టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే డెవలప్మెంట్ జరగదు. There are many regions in the country that are rich in resource, but these are included in economically backward regions. On the contrary, there are some regions which are poor resources, but they are economically developed. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇండియన్ డెవలప్మెంట్ సిస్టంలో కొన్ని రీజన్స్లో అయితే రిసోర్సెస్ చాలా ఉన్నాయి, అబాండెన్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ ఆ రీజన్స్ అన్ని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనమాట. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే అవి రూరల్ ఏరియాస్లో ఉండొచ్చు. ఆ రీజన్స్లో ఎక్కువ స్పెండింగ్ చేసే పవర్ లేదు జనాలు, అది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రీజన్స్. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ కొన్ని రీజన్స్లో పూర్ రిసోర్స్ ఉన్నాయన్నమాట, కానీ వాళ్ళు ఎకనామికల్లీ డెవలప్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు డబ్బులు పెట్టచ్చు, కానీ వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేవు. ఇండియన్ సిచ్యువేషన్ ఇదే. మన దగ్గర ఏదైతే కొండ ప్రాంతాల్లో అక్కడ చాలా అబాండెన్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ అక్కడ రిసోర్సెస్ యూటిలైజ్ చేసే పవర్, టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి. సో నెక్స్ట్ చూద్దాం. The history of colonization reveals that rich resources in colonies were the main attraction of the foreign invaders. One thing, ఇప్పుడు మనం చెప్పాం కదా హిస్టరీ క్లాస్, హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ ఇట్. సో ఎవరైతే ఇండియాని ఇన్వేట్ చేశారో, కొలనైజర్స్ ఎవరైతే ఉన్నారో, 2 words టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొలనైజేషన్స్ అంటే ఎవరైతే ఫారెన్ కంట్రీస్ ఇండియాలోకి వచ్చి సెటిల్ అయ్యి అక్కడ
వాళ్ళు పవర్ని ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళని కొలనైజర్స్ అని అంటాం. ఓకేనా? ఏదైతే ఎస్టాబ్లిష్ చెయ్యబడిందో దాన్ని మనం కాలనీ అంటాం అన్నమాట. ఓకే, సో కొలనైజర్స్ ఏం చేశారంటే కాలనీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియా ఈజ్ ఇన్ కాలనీ ఆఫ్ బ్రిటిష్ కింగ్డమ్. ఓకే, సో ఈ కొలనైజేషన్లో ఏం జరిగిందంటే ఫారెన్ ఇన్వేజర్స్ ఎవరైతే బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళో వాళ్ళు ఎక్కువగా దేని చూసి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు, ఎందుకు వాళ్ళు ఎక్కువగా అటాక్ చేసేవాళ్ళు ఇతర దేశాల మీద? డబ్బులు ఎక్కువ, లేకపోతే వాళ్ళకు ఎక్కువ జనాలు చంపేయడానికి? లేదు, వాళ్ళు అటాక్ చేయడానికి రీజన్ ఏంటంటే రీసోర్స్. ఇండియన్ ఈజ్ ఏ సోనేకి చుడియా అంటారు ఇండియాని. సోనేకి చుడియా అంటే ద గోల్డెన్ బర్డ్. గోల్డెన్ బర్డ్ అంటే ఏంటి? అప్పుడు ఇండియా దగ్గర ఈజ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ మనీ, ఫ్లరిష్ అనమాట ఇండియా అప్పుడు. హిస్టారికల్గా మనం చూసుకుంటే వరల్డ్స్ 20% జీడిపి హోల్డ్ చేసింది అప్పుడు ఇండియా, వరల్డ్స్ 20%. సో థింక్ హౌ ప్రాస్పరస్ ఇండియా ఇస్. సో అప్పుడు అందుకనే ఇండియా అంత ప్రాస్పరస్గా ఉంది కాబట్టి ఎక్కువ ఫారెన్ నేషన్స్ ఇండియాని ఇన్వైట్ చేస్తాయి, అండ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ రిచ్ రీసోర్సెస్ కూడా. సో దీన్ని చూసి ఫారిన్ కంట్రీస్లో ఉండే ఫారినర్స్ ఇండియాని ఇన్వైట్ చేశారు. దాంట్లో నెంబర్ 1 బ్రిటిష్ గవర్నమెంట్. బ్రిటిషర్స్ ఇండియాని ఇన్వైట్ చేయడం కారణం ఇదే, రీసోర్స్. ఇండియా ఈజ్ వెరీ రిచ్ అట్ ద టైమ్. It was primarily the high level of technology development of colonizing countries that helped them to exploit resources of the regions and establish their supremacy over the colonies. ఒకటి మీరు ఇప్పుడు క్వశ్చన్ అడగచ్చు నన్ను, అన్న మరి ఇండియాలో రీసోర్సెస్ అంతగా ఇండియాలో ఉంటే మరి ఇండియన్స్ ఎందుకని ఆ రీసోర్సెస్ని యూజ్ చేసుకొని డెవలప్ అవ్వలేదు ఎందుకని మీరు అడగచ్చు. సింపుల్ లాజిక్, ఇండియాలో రీసోర్సెస్ ఉంటే సరిపోదు. ఓకే, ఉన్నాయని తెలిస్తే కూడా సరిపోదు, దాన్ని తీసే టెక్నాలజీ కూడా, దాన్ని అచీవ్ చేసే టెక్నాలజీ కూడా ఇండియన్స్కి ఉండాలి. కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ఇండియన్స్కి ఆ టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందంటే ఫారెన్ ఇన్వేజర్స్, బ్రిటిషర్స్ దగ్గర ఆ టెక్నాలజీ ఉంది. ఎలా మనం రైల్వే వేసి కోల్ని, డైమండ్స్ని, వీటన్నిటిని, గోల్డ్ని ఎలా మనం బయటికి తీయొచ్చు అనే ఆ టెక్నాలజీ, ఆ టెక్నిక్స్, ఆ మిషనరీ మొత్తం బ్రిటిష్ కాలనైజర్ దగ్గర ఉంది. దాని వలన ఇండియాని వాళ్ళు చాలా అంటే చాలా నైస్గా ఎక్స్ప్లాయిట్ చేశారన్నమాట. Therefore, resource can contribute to development only when they are combined by appropriate technologies, development and institutional changes. India has experienced all these different phases of colonization. Therefore, in India, development in general and resource development in particular does not only involve the availability of resource but also technology, quality of human resource and historical experience of the people. సో బేసికల్గా ఇండియాలో రీసోర్స్ ప్లానింగ్ చేయాలి అంటే వాట్ వీ నీడ్, నాట్ ఓన్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీసోర్స్ ఉందని తెలిస్తేనే మనకు తెలిసిపోవద్దు అనమాట. మనకి అప్రోప్రియేట్ టెక్నాలజీ ఉండాలి, అప్రోప్రియేట్ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ స్కిల్ ఉండాలి, అండ్ ఇండియా అనేది చాలా హిస్టారికల్ ఎక్స్ప్లాయిటేషన్కి గురైందనమాట. ఫర్ ఓవరాల్ 200 years బ్రిటిషర్స్ యాజ్ ఎక్స్ప్లాయిట్ ఇండియన్స్ ఎ లాట్. సో దీనివల్ల మనం ఇప్పుడు ప్రజెంట్ 2025 ఈ ఇయర్స్లో మనం ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ పెంచుతున్నాం, మనం మేక్ ఇన్ ఇండియా పాలసీ, ఇతర దేశాలకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ పెంచుతున్నాం. సో వీఆర్ ఆన్ ఏ గ్రోత్ లెవెల్లో. మనం $4 trillion ఎకానమీకి రీచ్ అయ్యాం. సో 4th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయ్యాం అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ. సో మన 5-year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా వర్క్ అవడం వల్ల, అండ్ పీపుల్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ 3 ఏవైతే ఉన్నాయో అవి పీపుల్లోకి అందడం వల్ల, సో దీస్ ఆల్ కంబైన్డ్ మేక్ ఇన్ కంట్రీ సక్సెస్ఫుల్. సో నౌ లెట్ us కంప్లీట్ అదర్ టాపిక్. సో ఇదే కన్జర్వేషన్ ఆఫ్ రీసోర్స్. సో రీసోర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, సో ఇప్పుడు మనకు అందరూ తెలిసింది.
ఒక డెవలప్మెంట్కి రీసోర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అది మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఈ రీసోర్స్ మనం కన్సర్వ్ ఎలా చేయాలి, ఎలా కాపాడాలి చూద్దాం. సో ఇప్పుడు రీసోర్సెస్ ఎందుకు ఒక కంట్రీకి డెవలప్మెంట్ కోసం ఎలా ఉపయోగపడతాయి, ఎందుకు కావాలి, ఆ క్వశ్చన్స్కి మనం దీంట్లో ఆన్సర్ ఐ హోప్ దొరుకుతుంది మీకు. నాట్ హోప్, యూ షుడ్ ఫైండ్ యాక్చువల్లీ. రీసోర్సెస్ ఆర్ వైటల్ ఫర్ ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీ, బట్ irrational consumption and overutilization of resource may lead to socio-economical and environment problems. రీసోర్సెస్ అనేది డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కానీ దాన్ని మన ఇష్టం వచ్చినట్టు ఇర్రేషనల్గా వాడితే, ఓవర్ యూటిలైజేషన్ చేస్తే అదేం తీసుకొచ్చింది అనమాట, మనకి గిఫ్ట్గా సోషో ఎకనామికల్ ప్రాబ్లం తీసుకొచ్చింది. సోషో ఎకనామికల్ ప్రాబ్లం అంటే రిచ్ అండ్ పూర్, ఒక మనిషి చేతిలోనే ఎక్కువ రీసోర్సెస్ ఉంటాయి, కొంతమంది చేతిలో అసలు ఏం ఉండవు. ప్రజెంట్ ఇండియా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ చూద్దాం. టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ రీసోర్స్ కన్జర్వేషన్ ఎట్ వేరియస్ లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడానికి రీసోర్స్ని కన్జర్వ్ చేయడం అనేది, కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దిస్ హ్యాస్ బీన్ ద మెయిన్ కాన్సెప్ట్ ఫర్ ద లీడర్స్ అండ్ థింకర్స్ ఇన్ ద పాస్ట్. సో ఎవరైతే లీడర్స్ ఉన్నారో, థింకర్స్ ఉన్నారో, ఫిలాసఫర్స్ ఉన్నారో, వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ అయిపోయింది అనమాట. ఒకవేళ ఎందుకంటే రీసోర్స్ని మనం కన్సర్వ్ చేయకపోతే పీపుల్ ఇర్రేషనల్గా వాడడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, సోషో ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, సోషో ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అవుతుంది. అప్పుడు కంట్రీ మెజారిటీ అండ్ మైనారిటీలో డివైడ్ అయిపోయింది అనమాట. మెజారిటీ అండ్ మైనారిటీలో డివైడ్ అయిపోతే ఏమవుతుందో తెలుసుగా, పవర్ షేరింగ్ ఫస్ట్ చాప్టర్, కంట్రీ విల్ డివైడ్, ముక్కలు అయిపోతాయి. అప్పుడు ఏమవుతాయి, గొడవలు రావడం స్టార్ట్ అవుతాయి, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతాయి. సో ఫుల్ పొలిటికల్ డిస్టర్బెన్స్ అవుతుంది, టర్మాయిల్, గందరగోళం అయిపోతుంది అనమాట. సో రీసోర్స్ని కన్సర్వ్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్, Gandhiji was very apt in voicing the concern about resource conservation in these words. ఇప్పుడు గాంధీజీ ఒక టైటిల్ ఇచ్చారు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ చాలా ఎంసీక్యూస్లో అడిగారు. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్. లెట్ మీ అండర్లైన్ ఇట్. దేర్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ అండ్ నాట్ ఫర్ ఎనీబడీ గ్రీడ్. ఈ టైటిల్ ఒక మీనింగ్ ఏంటంటే, దెర్ ఈస్ ఇనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్, అందరికీ సరిపోయేంత, అందరికీ నీడ్ సాటిస్ఫైడ్ అయ్యేంత రీసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. అండ్ నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్, కానీ అత్యాస పరులకి సాటిస్ఫై అయ్యే నీడ్స్ అయితే అసలు లేవు అని చెప్పారు. అండర్స్టాండ్ అయిందా? అత్యాస పరుడికి మీరు ఎంతైనా ఇవ్వండి, వాడు ఇంకా కావాలి 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 అని అంటాడు. అండర్స్టాండ్? కానీ ఎవరైతే అత్యాస పరులు కాదో వాళ్ళకి మీరు ఇవి చూడండి, సరిపోతుంది. సో దట్స్ వాట్, దేర్ ఈస్ ఇనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్, నాట్ ఫర్ ఎనీబడీస్ గ్రీడ్. అత్యాసానికి మీరు ఎంతైనా ఇవ్వండి, సరిపోదు. నెక్స్ట్ చూద్దాం. He plays the greedy and selfish individuals and exploitative nature of modern technology as the root cause for the resource depletion on the global level, at the global level. సో గాంధీజీ ఏమి అన్నాడంటే, ఎవరైతే గ్రీడీ పీపుల్ అండ్ సెల్ఫిష్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే ఆ ఇండివిజువల్స్ ఉన్నారో, వాళ్ళు రీసోర్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల, ఏవైతే మోడర్న్ టెక్నాలజీతో రీసోర్స్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల గ్లోబల్ లెవెల్లో రీసోర్సెస్ అన్ని డిప్లీట్ అవుతున్నాయని చెప్పారనమాట. నెక్స్ట్, he was against mass production and wanted to replace it the production by the masses. గాంధీజీ ఒక మంచి స్టేట్మెంట్ అది పాస్ చేశారు. He was against mass production and wanted to replace it with production by mass. He was against mass production అంటే, ఎక్కువగా ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, ఆ ఇండస్ట్రీ ఏం చేసిద్ది, ఎక్కువగా గూడ్స్ని ప్రొడ్యూస్ చేసిద్ది కదా. ఆ ఇండస్ట్రీ ఎక్కువగా గూడ్స్ని ప్రొడ్యూస్ చేసిద్ది. ఎక్కువ లెవెల్లో ప్రొడక్షన్ చేయడానికి గాంధీజీ అగెనిస్ట్గా ఉన్నారు. ఆయన దేనికి అగ్రీ చేశారంటే, ఒక్క ఇండస్ట్రీ, ఒక్క ఇండివిజువల్ ఎక్కువ ప్రొడక్షన్ చేయడం కాదు, అందరూ ప్రొడక్షన్ చేయాలి అన్నమాట. అందరూ వాళ్ళ ఫ్యాక్టరీస్ పెట్టి అందరూ ప్రొడక్షన్ యూనిట్లో పార్టిసిపేట్ చేయాలి. ఒక్క ఇండివిజువలే మొత్తం ప్రొడక్షన్ చేస్తే, సో ఆ ప్రొడక్షన్ యూనిట్ మొత్తం
మొత్తం అంటే ఆ ప్రొడక్షన్ ప్రాఫిట్ మొత్తం ఆ ఒక్క ఇండివిజువల్కే వెళ్తుంది కదా. ఒకవేళ అందరూ ప్రొడక్షన్ యూనిట్లో అందరూ ప్రొడక్షన్ చేయడంలో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు అందరూ ప్రాఫిటబుల్ అవుతారు. సో దట్స్ వాట్ గాంధీజీ హ్యావ్ సెడ్. సో నెక్స్ట్ చూద్దాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. దీనిలో చాలా ఎంసిక్యూస్ వస్తాయి. సో ప్లీజ్ ట్రై టు లిసన్ ఇట్ కేర్ఫుల్లీ. At international level, the Club of Rome advocated resource conservation for the first time in a more systematic way in 1968. ఇంటర్నేషనల్ లెవెల్లో రీసోర్స్ని మనం కన్జర్వ్ చేయాలి, ఎందుకంటే అది డిజాస్టర్కి తీసుకెళ్తుంది కదా కన్జర్వ్ చేయకపోతే. సో కన్జర్వ్ చేయాలి అని ఇంటర్నేషనల్ లెవెల్లో క్లబ్ ఆఫ్ రోమ్లో అడ్వకేట్ చేశారనమాట ఫస్ట్ టైం. ఇప్పుడు 1968లో. Subsequently, in 1974, Gandhian philosophy was once again presented by Schumacher in the book Small is Beautiful. Very, very important. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది బుక్ని ఎవరు ప్రజెంట్ చేశారు? షూమాచర్. ఓకేనా? ఎస్ సైలెంట్. ఓకే, షూమాచర్ గాంధీయన్ ఫిలాసఫీని బుక్ ఏదైతే బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ ఉందో దాన్ని ప్రజెంట్ చేశారనమాట. ఆ బుక్ దేని గురించి? ఏదైతే రిసోర్సెస్ కన్జర్వేషన్ ఉందో దాన్ని. ద సిమినల్ కాంట్రిబ్యూషన్ విత్ ద respect to the resource conservation at the global level was made by Brundtland Commission 1987. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కమిషన్ రీసోర్స్ కన్జర్వేషన్ని గ్లోబల్ లెవెల్లో తీసుకొచ్చిందంటే అది బుట్లాండ్ కమిషన్ 1987లో. ఈ రిపోర్టే ఏదైతే బుట్లాండ్ కమిషన్ ఉందో ఈ కమిషనే సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయించింది. The concept of sustainability of development was introduced by Brundtland Commission Report 1987. MCQ రావచ్చు, ఏ కమిటీ రిపోర్ట్ వల్ల సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అనేది. సో బుట్లాండ్ కమిషన్ ఇయర్ అయినా అడగచ్చు, 1987 అని. నెక్స్ట్, and advocated it as a means of resource conservation, which was subsequently published in a book Our Common Future. Our Common Future అనే బుక్లో కూడా దాన్ని పబ్లిష్ చేశారు. Another significant contribution was made on at the Earth Summit Rio de Janeiro 1992. సో ఫైనల్గా 1992లో ఎర్త్ సమ్మిట్ జరిగిందనమాట రియో డి జెనీవాలో. దానిలో సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ని ఎజెండా 21ని తీసుకొచ్చారు. సో దిస్ ఈజ్ బ్యాకప్. ఈ మొత్తం ఏంటి? ఈ మొత్తం రియో డి జెనీవా ఎర్త్ సమ్మిట్ జరగక ముందు జరిగిందనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. కీప్ ఎ స్టార్ మార్క్. ఓకే, I hope you understand this. Small is Beautiful present చేసి షుమాకర్ అండ్ బుట్లాండ్ కమిషన్ రిపోర్ట్ సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. అవర్ కామన్ ఫ్యూచర్లో బుక్లో పబ్లిష్ చేయించారు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ల్యాండ్ రిసోర్స్ని, సో రిసోర్సెస్ టైప్స్ అని చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ క్లాస్లో. సో ల్యాండ్ రిసోర్స్ని మనం స్టడీ చేయబోతున్నాం. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ కామెంటింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఫర్ మై క్వశ్చన్స్ ఇన్ ద వీడియో. సో ఈ వీడియోలో ద క్వశ్చన్ వచ్చేసి, ఏ కంట్రీస్లో ఎక్కువగా సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఆప్షన్ అవైలబిలిటీలో ఉంది? హైయెస్ట్ సోలార్ ఎనర్జీ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ క్వశ్చన్, రైట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. See you in the video. Up to then, stay tuned and have a nice day.